కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్లో గల సరస్వతి శిశు మందిర్లో బీజేపీ బద్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ ఆధ్వర్యంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ మాట్లాడుతూ బద్వేల్ ప్రజలకు మరియు భాజపా కార్యకర్తలకు కూటమి సభ్యులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1975 మార్చి 8 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నామని, బీజేపీ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో ఒక అడుగు ముందే ఉందని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం నియమించిందని అన్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భాజపా విజయం సాధించిన తరుణంలో ఢిల్లీ పీఠానికి కూడా రేఖా గుప్తా అనే భాజపా కార్యకర్తను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగిందన్నారు. దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అనే మహిళను మనం నియమించుకున్నామన్నారు. ఇలా అనేక విషయాల్లో భాజపా మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా మహిళల వివాహ వయసును కూడా 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. పార్లమెంట్లో ప్రత్యేకంగా మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా కేటాయిస్తూ ఇటీవల బిల్లు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇలా ప్రతి కార్యక్రమంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కుప్పాల నరసింహులు, ఆర్ఎస్ఎస్ నాయకులు రామకోటరాజు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా చెప్తా పోతే ఎన్నో కార్యక్రమాలు మన భారతీయ జనతా పార్టీ మహిళలను ముందుకు దూసుకొని పోయే విధంగా అన్ని రంగాలలో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే మనకు అత్యున్నత న్యాయస్థానం మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతినే మన ప్రధాన వాళ్ళని వినియోగించడంలో జరిగింది. ఆ వ్యక్తిని మన ముర్ము గారు మరి మహిళ కావడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకు ఇటువంటి ప్రతి ఒక్క వ్యవస్థ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏం కదా, పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ పెట్టడం అయితే ఇవన్నీ కూడా ఆమె సక్రమంగా చేస్తేనే ఆ పిల్లలు మంచిగా ఎదుగుతారు, గొప్ప వాళ్ళు తయారవుతారు. వాళ్ళకు తిండి పెట్టలేని వాళ్ళు ఎవరు మగోడు ఎవరు అవుతుందా, అట్లా ప్రతి సమాజం ఎవరైతే స్త్రీ పిల్లలు చదువు చెప్తుందో వాళ్ళ పిల్లలు ఇప్పుడు బాగా గౌరవిస్తున్నారు. మన చదువు మన పిల్లలకు చాలు, ఉద్యోగాలు చేయకపోయినా. కానీ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అది ఈరోజే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ